హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024 చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 5 టీమ్స్ వరకు అవుట్ అయిపోయాయి ఐపీఎల్ నుంచి. అనఫిషియల్గా అయితే 5 టీమ్స్ అవుట్ అయిపోయాయి. ఇంకొక 5 టీమ్స్ మధ్య పోటీ జరుగుతుంది ప్లే ఆఫ్ కోసం. ప్రతి మ్యాచ్ ఇంపార్టెంటే. అండ్ ఇందులో మీ టీం ఫేవరెట్ టీం ఏది అనేది కామెంట్ చేయండి. ఆర్ ఇవాళ ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది. ఈ మ్యాచ్ కోసం ఇంట్రెస్ట్గా వెయిట్ చేసేవారు వీడియోని అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అండ్ ఇవాల్టి మ్యాచ్లో మీ ఫేవరెట్ ఏ టీం ఆర్ ఎస్ఆర్హెచ్లో ఏదైనా చేంజెస్ ఆర్ లేకపోతే ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉంటే బాగుంటుందో ఎప్పట్లైనా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అండ్ రాబోయే మెగా యాక్షన్ అండ్ మొత్తం అప్డేట్స్ అయితే ఛానల్లో ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈసారి పాయింట్స్ టేబుల్ మీరు చూసినట్లయితే రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్ల్లో 8 గెలిచి ప్లే ఆఫ్కి వెళ్ళిపోయింది. ఇంకా వీళ్ళకి 5 మ్యాచ్లలో కనీసం 1 గెలిచినా కూడా కంఫర్టబుల్గా ప్లే ఆఫ్ వెళ్తారు. కాకపోతే టేబుల్ టాప్ ఉంటే అడ్వాంటేజ్ ఉంటుంది. టేబుల్ టాప్ 2 ఉన్న టీమ్స్కి అడ్వాంటేజ్. ఒక మ్యాచ్ ఓడిపోయినా ఇంకో మ్యాచ్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళు టాప్కు ట్రై చేస్తారు. అండ్ నెక్స్ట్ నెంబర్ 2 కోల్కతా నైట్ రైడర్స్ 9 మ్యాచ్ల్లో 6 గెలిచారు. టైటిల్ ఫేవరెట్ టీంలా కనిపిస్తుంది కోల్కతా నైట్ రైడర్స్. సో వీళ్ళు చాలా బాగుంది, రన్ రేట్ కూడా +1 ఉంది. అండ్ అన్ని డిపార్ట్మెంట్లో స్ట్రాంగ్ ఉంది ఇలా టీం అయితే. అండ్ నెంబర్ 3 లక్నో సూపర్ జెయింట్స్ 10 మ్యాచ్ల్లో 6 గెలిచింది. అండ్ ఈ టీం కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అన్ని విధాలు, ఫాస్ట్ బౌలింగ్ కూడా బాగానే వేస్తున్నారు. సో టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. అండ్ నెంబర్ 4 సిఎస్కే. ఇది నేను సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కంటే ముందు తీసిన వీడియో కాబట్టి ఆ మ్యాచ్ అప్డేట్తోని ఏదైనా చేంజ్ అయి ఉండొచ్చు. 9 మ్యాచ్ల్లో 5 గెలిచారు 0.8 రన్ రేట్తోని. చెన్నై సూపర్ కింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్ పొజిషన్లో కనిపిస్తుంది. ముఖ్యంగా కాన్ఫిడెన్స్తో ఉంది చెన్నై సూపర్ కింగ్స్. అండ్ నెంబర్ 5 ఎస్ఆర్హెచ్ ఎంతో బాగా స్టార్ట్ చేసింది అండ్ ఒక రేంజ్లో బ్యాటింగ్ చేశారు. అండ్ మొత్తానికి ప్లే ఆఫ్ వెళ్తుంది అనుకున్న ఎస్ఆర్హెచ్ కేవలం 2 అపజయాలతోనే ఇక ప్లే ఆఫ్ వెళ్ళదు అనే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే మొత్తం మిస్టేక్స్ బయటపడ్డాయి, లోపాలన్నీ తెలిసాయి ప్రత్యర్థి టీంలకు. అండ్ వీళ్ళు 9 మ్యాచ్లో 5 గెలిచినా కూడా రన్ రేట్ 0.07. ముఖ్యంగా 78 రన్స్ తేడాతో సిఎస్కే మీద ఓడిపోవడం చాలా ఎఫెక్ట్ వీళ్ళ మీద అయితే చూపించింది. ఇక నుంచి కంబ్యాక్ ఇవ్వాలంటే బ్యాటింగ్ బౌలింగ్ అన్నీ ఒక్కసారిగా ఇంప్రూవ్ కావాలంటే చాలా కష్టం. అండ్ ఇప్పటికి కూడా ట్రై చేయొచ్చు. బ్యాటింగ్ క్లిక్ అయితే మాత్రం చెలరేగుతారు. కానీ వీళ్ళ బ్యాటింగ్లో వీళ్ళ వీక్నెస్ ఏంటి అనేది ప్రత్యర్థి టీమ్స్ స్టడీ చేశాయి. సో మోడర్న్ క్రికెట్లో ఇదంతా స్టడీ చేస్తూ ఉంటారు, గ్రాఫికల్ అనాలిసిస్. అండ్ వీళ్ళు ఏ బాల్ వేస్తే అవుట్ అవుతారు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు. కాబట్టి వైడ్ బాల్స్ వేస్తున్నారు, వాటిని చేసి అవుట్ అవుతున్నారు. సో మిడిల్ వికెట్కి అండ్ వీళ్ళ హిట్టింగ్ జోన్లో బంతులు వేయట్లేదు ప్రత్యర్థి టీమ్స్. సో దాన్ని గమనించక వీళ్ళు ప్రతి బాల్ హిట్టింగ్కి వెళ్ళి క్యాచ్ అవుట్ అది కావడం జరుగుతుంది. ముఖ్యంగా స్పిన్ ప్రయోగిస్తున్నారు స్టార్టింగ్ ఓవర్లోనే. ఇవన్నీ చూసుకోకుంటే ఎస్ఆర్హెచ్కి ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ మీద డిపెండ్ కావడం అయితే చాలా అలవాటు అయిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్లో 5 గెలిచింది. సో మొత్తానికి ఎల్ఎస్జీ అండ్ సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ మధ్యనే 3 టీంల మధ్య 2 ప్లేస్ల కోసం అయితే పోటీ జరుగుతుంది. ఆ 2 ప్లేస్లు ఎల్ఎస్జీ సిఎస్కే అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ ఇక్కడ నుంచి 5 మ్యాచ్ల్లో 3 లేక 4 గెలవాల్సి ఉంటుంది. ఇవాళ ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఆడబోతుంది. టేబుల్ టాప్ టీం అసలే రాజస్థాన్ రాయల్స్. వీళ్ళకున్న మెయిన్ బలం ట్రెంట్ బోల్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో బౌలింగ్ చేయడం అండ్ యుజ్వేంద్ర చాహల్ అండ్ రవిచంద్రన్ అశ్విన్ మొదలైన మంచి బౌలర్స్ వీళ్ళ టీంలో అయితే ఉన్నారు. సందీప్ శర్మ కూడా చాలా బాగా బౌలింగ్ వేస్తున్నాడు. అండ్ బ్యాటింగ్లో మనం ఎప్పుడు చెప్పేదే ఆబ్వియస్గా చాలా స్ట్రాంగ్ ఉంది బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో. యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ ఓపెనింగ్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ ముఖ్యంగా ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎస్ఆర్హెచ్ చేసే మిస్టేక్ ఇదే, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్సే, ఇద్దరికి ఒక లైన్ ఫిక్స్ అయితే బౌలింగ్ చేస్తున్నారు. సో ఈ రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ ఎస్ఆర్హెచ్ కూడా ట్రై చేస్తే బాగుంటుంది. సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ అండ్ రోమన్ పవెల్, షిమ్రన్ హిట్మేర్ ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళ బ్యాటింగ్ లైనప్ అంతా కూడా ఫామ్లో ఉన్నారు. అండ్ బౌలింగ్ లైనప్ ఆల్రెడీ సూపర్ ఫామ్లో ఉంది. సో వీళ్ళని ఎదుర్కోవాలంటే ఎస్ఆర్హెచ్ టీం బ్యాటింగ్లో మరొక మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. హైదరాబాద్లో బ్యాటింగ్కి అచ్చొచ్చే వికెట్ మీద ఖచ్చితంగా చెల్లవుతారనే విశ్వాసం అయితే నాకుంది. అండ్ ఓపెనర్స్గా ఎస్ఆర్హెచ్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఈ ఇద్దరినే దింపుతుంది ప్రతిసారి. సో ఇది కొన్ని మ్యాచ్ల్లో అయితే వర్కౌట్ అయింది. అండ్ ఇక్కడ నుంచి వర్కౌట్ అవ్వడం చాలా కష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఒక రైట్ హ్యాండర్, ఒక లెఫ్ట్ హ్యాండర్ ఓపెనర్గా దించితే బాగుంటుంది. ఈ అన్మోల్ ప్రీత్ సింగ్ని ఇంపాక్ట్ ప్లేయర్గా 1 డౌన్లో పంపించారు, కానీ అతన్ని ఓపెనర్గా
ట్రావిస్ హెడ్తో పంపించి అభిషేక్ శర్మను నెక్స్ట్ దింపితే కాస్త ఎఫెక్టివ్గా ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్పిన్ ఎదుర్కోవడంలో అభిషేక్ శర్మ చాలా బాగా ఆడతాడు అండ్ ట్రావిస్ హెడ్ స్పిన్ ఆడలేడు. సో ఒక మంచి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు కాబట్టి అన్మోల్ ప్రీత్ సింగ్ని పంపిస్తే కాస్త సింగిల్ తీసైనా అతనికి ఇవ్వచ్చు. కానీ ట్రావిస్ హెడ్ నిలకడగా ఆడాలంటే చూసి ఆడట్లేదు, ఒకటే హిట్టింగ్ చేస్తున్నాడు, దానివల్ల అతను అవుట్ అవుతున్నాడు. అతని మీద డిపెండ్ కావడం టీంకి అయితే ఇది చాలా డేంజరస్గా మారింది అని చెప్పొచ్చు. వీళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్తోనే అన్ని మ్యాచ్లు గెలిచారు దాదాపు నాకు తెలిసి. ఒక మ్యాచ్లో నితీష్ కుమార్ రాణించాడు, అతని ఇన్నింగ్స్ వల్ల గెలిచారు. అండ్ మిగతా మ్యాచ్లన్నీ ఇద్దరు ఓపెనర్సే సింగిల్ హ్యాండ్గా గెలిపించారు. బౌలింగ్లో కూడా ఎలాంటి ఎఫెక్ట్ చేయించట్లేదు. నితీష్ కుమార్ రెడ్డి ముఖ్యంగా ఇతనికి బౌలింగ్ రెగ్యులర్గా ఇస్తే ఇతడికి ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ బౌలింగ్లో కూడా బాగానే వేస్తున్నాడు. ఈ 20 రన్స్ ఓవర్ ఇలా అయితే ఇప్పటివరకు ఇవ్వలేదు. కానీ కెప్టెన్ ఇతనికి రెగ్యులర్గా బౌలింగ్ అయితే ఇవ్వట్లేదు, ఎప్పుడో ఒకసారి 1-2 ఓవర్లు బౌలింగ్ అయితే ఇస్తున్నాడు. అండ్ ఎస్ఆర్హెచ్లో బిగ్ క్వశ్చన్ ఏంటంటే ఎడెన్ మార్కరమ్ ప్లేస్లో గ్లెన్ ఫిలిప్ రావాలని మనం నేషనల్ మీడియాలో లేకపోతే లోకల్ ఛానల్స్లో ఎక్కడ చూసినా మీరు ఇవే కామెంట్స్ ఉంటాయి, ఫిలిప్స్ ఆడివ్వండి. కానీ వాళ్ళైతే అసలే ఆడించట్లేదు. ఇవాళ కూడా దాదాపు డౌట్, ఎందుకంటే ఎడెన్ మార్కరమ్ ఇంతకుముందు మ్యాచ్లో టీం అంతా ఫెయిల్ అయినా కూడా ఒక హైయెస్ట్ స్కోర్ ఎడెన్ మార్కరమ్దే. అండ్ ఎడెన్ మార్కరమ్ ఒక మాజీ కెప్టెన్ కాబట్టి మేబీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎప్పుడైనా కూడా ఆదుకోవచ్చు, ఏ మ్యాచ్లో కూడా అతను హాఫ్ సెంచరీ చేయొచ్చు అనే ఒక హోప్తో ఆడిస్తున్నారు అనుకుంటా బహుశా. సో ఇప్పటికి కూడా ఆడిస్తారా లేదా అనేది చాలా వరకు డౌట్. సో ఇవాళ అయితే మార్కరమ్ ఒకవేళ ఆడించినా కూడా ఫెయిల్ అయితే ఇంకా నెక్స్ట్ మ్యాచెస్లో చాలా కష్టమే. సో మొత్తానికి చేంజ్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి నాకైతే, కానీ చూద్దాం. అండ్ నెక్స్ట్ హెన్రిచ్ క్లాసెన్ చాలా రోజులు అవుతుంది తన బ్యాట్ నుంచి మంచి సిక్సెస్ అండ్ ఒక ఇన్నింగ్స్ చూడక. సో హైదరాబాద్ ఓన్ గ్రౌండ్ కాబట్టి హెన్రిచ్ క్లాసెన్ చెలరేగితే సింగిల్ హ్యాండ్గా మ్యాచ్ను గెలిపించగలడు హెన్రిచ్ క్లాసెన్. సో ఈరోజు హెన్రిచ్ క్లాసెన్ కూడా చాలా సూపర్గా ఆడాలని మనమైతే విష్ చేద్దాం. అండ్ ముఖ్యంగా యుజ్వేంద్ర చహల్ లాంటి ఒక తెలివైన స్పిన్నర్, సో అతడు ఖచ్చితంగా గూగ్లీ వేస్తాడు అండ్ స్పిన్ చేస్తాడు, రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ అంత స్ట్రాంగ్గా ఉందంటే కారణం యుజ్వేంద్ర చహల్ అని చెప్పుకోవచ్చు. సో అతన్ని చూసి ఆడాల్సి ఉంటుంది మిడిల్ ఆర్డర్ అంతా. అండ్ స్పిన్ను బాగా ఆడగలిగే ఎడెన్ మార్కరమ్ కూడా ఈ మధ్య ఫెయిల్ అవుతున్నాడు. మెయిన్గా స్పిన్ పిచెస్ మీద అతను బాగా ఆడతాడని చెప్పి అతన్ని అయితే టీంలో ఉంచుతున్నారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ షాబాద్ అహ్మద్ ఉన్నాడు అండ్ అబ్దుల్ సమద్ ఉన్నాడు. అబ్దుల్ సమద్ కళ్ళు చెదిరే ఇన్నింగ్స్లో అయితే ఆడుతున్నాడు, కాకపోతే మ్యాచ్ విన్నర్ అయితే కాదు. మ్యాచ్ను విన్ చేసే అంటే సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ను గెలిపించే పద్ధతి అయితే అతని దగ్గర లేదు. అందరూ ఆడినప్పుడు చివరిలో వచ్చి బిగ్ హిట్టింగ్ ఒక 4-5 సిక్స్లు లేకపోతే 2-3 సిక్స్లు కొట్టి వెళ్ళిపోవడం, ఇలాంటి ఇన్నింగ్స్ అబ్దుల్ సమద్ ఆడుతున్నాడు. సో టీంను గెలిపించే ఒక షిమ్రన్ హిట్మేర్ మనకు రాజస్థాన్ రాయల్స్ టీంలో అండ్ రియాన్ పరాగ్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడే బ్యాట్స్మెన్ అయితే ఎస్ఆర్హెచ్కి చాలా అవసరం ఉంది. అండ్ షాబాద్ అహ్మద్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ రెండిట్లో కూడా ఒక మోస్తరుగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్లో ఇతన్ని కాస్త ముందు పంపించవచ్చు, రైట్ లెఫ్ట్ కాంబినేషన్ మెయింటైన్ చేస్తూ లెఫ్ట్ హ్యాండర్ అవుట్ కాగానే షాబాద్ అహ్మద్ని ఇన్నింగ్స్లో ముందే పంపిస్తే బాగానే ఆడతాడు. అండ్ బౌలింగ్ ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. భువనేశ్వర్ కుమార్ ఒకప్పటి నుంచి వస్తున్నటువంటి అతని నేమ్ను ఇప్పటివరకు అయితే దానివల్లనే అతను ఉంచుతున్నారు అనుకుంటున్నాను. ప్రతి మ్యాచ్లో కూడా యావరేజ్గా వేస్తున్నాడు. అండ్ ఉనాడ్కట్, నటరాజన్ కాస్త పొదుపుగా బౌలింగ్ చేస్తున్నారు, కానీ ఎఫెక్టివ్గా అయితే బౌలింగ్ చేయట్లేదు. అండ్ స్పిన్నర్ అయితే ఎలాగో ఎస్ఆర్హెచ్ టీంలో స్పిన్ అనేదే లేదు. ఒక స్పిన్నర్ని తీసుకోవాల్సి ఉంటుంది, మంచి స్పిన్నర్ని. జాతవేత్ లాంటి ఒక ప్లేయర్ని కొన్నారు, అతడికి ఛాన్స్ ఇవ్వట్లేదు. సో మొత్తానికి టీం చూడాలి ఇవాళ ఎలాంటి వ్యూహంతో వస్తుందో. బ్యాటింగ్లో అయితే సేమ్ యాటిట్యూడ్, సేమ్ హిట్టింగ్ కంటిన్యూ అవుతుందని చెప్పి కెప్టెన్ చెప్పాడు, అదైతే కొనసాగుతుంది. బౌలింగ్ డిపార్ట్మెంట్లో మయాంక్ మార్కండే ఆర్ జాతవేద్ ఇవాళ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.